హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. ఫిష్ని మంచిగా నీట్గా కడగాలి. ఆ తర్వాత 2-3 టైమ్స్ కడగాలి ఉప్పేసి. కడిగిన తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్ల శనగపిండి తీసుకున్నాను. తర్వాత 1 స్పూన్ ఉప్పు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలి. టేస్ట్ బాగుంటుంది అది వేయడం వల్ల. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ బియ్యం పిండి, తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేసాను. తర్వాత కొంచెం ధనియాల పొడి వేసాను, ఎందుకంటే కొంచెం మసాలా ఫ్లేవర్ రావాలని. తర్వాత కొంచెం ఒక 2 స్పూన్స్ నూనె వేసాను. వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ఒక పేస్ట్ రూపంలో అవుతుంది. దాన్ని ఏం చేయాలంటే ఫిష్ ముక్కలను మనం ఫిష్ పీసెస్ లెక్క కట్ చేయించుకొని రావాలి. వాళ్ళకి చెప్తే కొంచెం లడ్డుగా కట్ చేసి చేస్తారన్నమాట ఫిష్ ఫ్రైకి. అయితే ఆ పేస్ట్ని ఫిష్ తీసుకొని దానికి ముందల వెనికిలా మంచిగా అప్లై చేసుకోవాలి. అప్పుడే ఆ పేస్ట్ అనేది ముక్కకు బాగా పట్టి మనం తింటుంటే టేస్ట్ అనేది బాగా వస్తుంది. లోపలికి పెట్టి మంచిగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అప్లై చేసుకోవాలన్నమాట లోపల వరకు. అలా ఫిష్ని ముక్కలు ప్రతి ఒక్కటి తీసుకొని మంచిగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో నేను ఒక 1 అవర్ పెట్టాను, ఎందుకంటే ముక్కకు ఆ పేస్ట్ అంతా అనేది పడుతుంది అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి నూనె బాండీ పెట్టి ఒక్కొక్క ఆయిల్లో ఒక్కొక్క 4 పీసెస్ వేసి నిదానంగా వేయించుకున్న ఫ్రెండ్స్. మధ్యలో కలుపుతూ ఆ పీసెస్ని మనం ఫ్రై చేసుకోవాలి. నీట్గా ఉంటుంది. మధ్యలో మనము కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఒక సైడ్ అవుతుంది, ఇంకొక సైడ్ కాదు అన్నమాట. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. సేమ్ హోటల్ స్టైల్ ఎట్లా అయితే టేస్ట్ వస్తుంది ఆ టేస్ట్ వస్తుంది ఈ ఫిష్ ఫ్రై. నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై మాత్రం ఇష్టంగా తింటాను నేను. నీట్గా అక్కడిక్కడ మనం చిన్న మీడియంలో స్టవ్ పెట్టుకొని మంచిగా వేయించుకుంటే ఫిష్ ఫ్రై అనేది సేమ్ హోటల్ స్టైల్ టైప్ వస్తుంది. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నా ఎంత క్రిస్పీగా వచ్చిందంటే సేమ్ హోటల్ స్టైల్ టేస్టే వచ్చింది ఫ్రెండ్స్. అంత బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.